విశాఖపట్నం స్టీల్ సిటీగా దేశమంతా సుపరిచితం. అయితే గత కొంతకాలంగా విశాఖపట్నం అటు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన పట్టణంగా వెలుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అతిపెద్ద నగరంగా కూడా వెలుగొందుతుంది. విశాఖపట్నంలో దాదాపుగా 30 లక్షల వరకు జనాభా ఉంటుంది. విశాఖపట్నం ఇప్పటికే అటు విద్యారంగంలోనూ, వైద్య రంగంలోనూ, ఐటీ రంగంలోనూ సేవలు అందిస్తుంది. వీటితో పాటు వాణిజ్య రంగంలో కూడా బాగా దూసుకెళ్ళిపోతుంది. విశాఖపట్నంలో ఇప్పటికే మనకి ఒక నావల్ బేస్ ఉంది. అట్లాగే విశాఖపట్నంలో ఒక దేశంలోనే పెద్దదైనటువంటి ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఉంది. అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఉత్తరాంధ్రలో ప్రజానీకం చెవులు కోరుకుంటున్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే గత కొంతకాలంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడిచేటువంటి పలు విమానాలు ఇప్పటికే రద్దయ్యాయి. గతంలో గమనిస్తే విశాఖపట్నం నుండి నేరుగా అటు పూణేకి, గోవాకి, శ్రీ విజయపురం అంటే పోర్ట్ బ్లేయర్కి విమానాలు నడిచేవి. గత కొంతకాలంగా గోవాకి విమానాలు రద్దయ్యాయి, పూణేకి విమానాలు రద్దయ్యాయి. గోవాకి గత జనవరి 2024 నుండి విమానాలు రద్దు చేయడం జరిగింది. అట్లాగే పూణేకి కూడా అక్టోబర్ 2024 నుంచి విమాన సర్వీసుని రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీ విజయపురంకి ప్రస్తుతం అయితే ఒక విమానం నడుస్తుంది. అది ప్రతి మంగళవారం, గురువారం ఈ విమానం నడుస్తుంది. ఈ విమానం గత 13 ఏళ్ళుగా సేవలు అందిస్తుంది. ఈ విమానాన్ని ఉపయోగించుకుని ఉత్తరాంధ్ర ప్రజలు పోర్ట్ బ్లేయర్కి రావడం వెళ్ళటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు DGCA వెబ్సైట్ ఒకసారి గమనించినట్లయితే రాబోయే మే నెల నుండి అక్కడ రిజర్వేషన్ ప్రక్రియలో ఈ విమానం టికెట్లు కనిపించడం లేదు. అంటే రాబోయే మే నెల నుండి ఈ పోర్ట్ బ్లేయర్ విమానాన్ని కూడా అంటే శ్రీ విజయపురంకి నడిచేటువంటి ఈ విమానాన్ని కూడా రద్దు చేస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. అంటే అనతి కాలంలోనే పేరు పొందినటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి క్రమంగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నారు. దీంతోపాటు గతంలో విశాఖపట్నం విమానాశ్రయం నుండి ముంబైకి ప్రతిరోజు 2 విమాన సర్వీసులు నడిపేవాళ్ళు. అయితే గత కొంతకాలంగా ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేశారు. దానికి సరైనటువంటి కారణము లేదు. ఇంతవరకు ఎయిర్ ఇండియా కూడా స్పష్టమైనటువంటి కారణం ఏది చెప్పలేదు. అయితే ప్రస్తుతం విశాఖపట్నం నుండి ముంబైకి ఒకే విమానం నడుస్తుంది. అయితే ఒకసారి విజయవాడ నుండి అటు విశాఖపట్నం నుండి ముంబైకి నడిచేటువంటి విమానాలని గమనించినట్లయితే గత నవంబర్ నెలని ప్రామాణికంగా తీసుకున్నట్లయితే నవంబర్ 2024 సంవత్సరంలో విజయవాడ నుంచి ముంబైకి దాదాపుగా 12,450 మంది రాకపోకలు సాగించారు. అదే సందర్భంలో నవంబర్ 2024 సంవత్సరంలో వైజాగ్ నుండి ముంబైకి 12,750 మంది రాకపోకలు సాగించారు. అంటే విజయవాడ నుండి ముంబైకి 12,450 మంది వెళ్తే విశాఖపట్నం నుండి ముంబైకి 12,700 చిల్లర మంది రాకపోకలు సాగించారు. అంటే విజయవాడతో పోలిస్తే విశాఖపట్నం నుండే ముంబైకి కొద్దిగా ఎక్కువగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే విజయవాడ నుండి ప్రయాణికుల సంఖ్య కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా విజయవాడ నుండి ప్రతిరోజు 2 విమానాలు ముంబైకి నడుస్తున్నాయి. అయితే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం నుండి ముంబైకి ప్రస్తుతం ఒకే సర్వీస్ నడుస్తుంది. అయితే అటు విమానాశ్రయ అధికారులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ మరింత శ్రద్ధ పెట్టి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి మరికొన్ని కొత్త సర్వీసులు నడపాలని చెప్పి అటు ఉత్తరాంధ్ర ప్రజలు, విశాఖపట్నం ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఇప్పటికే అనేక సార్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిది కూడా ఉత్తరాంధ్రే. ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రామ్మోహన్ నాయుడు గారు ఇవాళ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. అంటే మన రాష్ట్రానికి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి తగినన్ని కొత్త విమానాలని తెప్పించలేకపోతున్నారు. దీంతో ప్రజలు ఒకంత అసహనానికి లోనవుతున్నారు. దీంతో పాటుగా గతంలో విశాఖపట్నం విమానాశ్రయం నుండి నేరుగా అటు మలేసియాలోని కౌలాలంపూర్కి అట్లాగే థాయిలాండ్లో ఉండేటువంటి బ్యాంకాక్ కూడా విమాన సర్వీసులు నడిచేవి. అయితే గత కొంతకాలంగా ఈ విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. దీనికి ఇప్పటికీ కూడా కారణాలు ఏంటనేది స్పష్టంగా తెలియడం లేదు. అంటే ఏ విధంగా చూసినా కూడా జనాభా పెరుగుదలతో పాటు దేశంలో ఉండేటువంటి చిన్న చిన్న విమానాశ్రయాలకు కూడా అటు ఎయిర్ ఇండియా కావచ్చు లేకపోతే ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు విమానాల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతుంటే ఒక వైజాగ్లో మాత్రమే జనాభా పెరుగుతున్నప్పటికీ కూడా విమాన సర్వీసుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ప్రజానికం అనేక మార్లు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. కానీ అయితే వాళ్ళకి సరైనటువంటి సమాధానం మాత్రం లభించడం లేదు.